ప్రాబ్లమ్ సాల్వర్స్ కన్నా కూడా ప్రాబ్లం క్రియేటర్స్ ఎక్కువ ఉన్నారు. ట్రబుల్ మేకర్స్ ఆర్ టూ మెనీ. నీకు ప్రాబ్లం ఉందని వెళ్తే ఆ ప్రాబ్లం ఇంకొంచెం పెద్దగా చేసి పెడతారు. పుండు ఉందని వెళ్తే పుండును సెప్టిక్ అయ్యేలా కూడా చేస్తారు. అయ్యా ఇంటికి నిప్పట్టుకుంది అని పిలిచారనుకోండి, ఎవరిని పిలుస్తారో? పక్కన ఒక అతను బకెట్లో నీళ్లు పట్టుకున్నాడు, మరొక అతను బకెట్లో పెట్రోల్ పట్టుకున్నాడు. ఇంటికి నిప్పట్టుకుంటే ఎవరిని పిలవాలి? బకెట్లో పెట్రోల్ పట్టుకున్నాడు పిలిస్తే ఏమవుతుంది చెప్పండి? గాలి బూడిదైపోద్ది ఇల్లు. కాబట్టి ఈ రోజుల్లో ఇంట్లో చిన్న గొడవ వచ్చిందంటే ఎవరిని పిలవాలంటే ఆ గొడవ అనేది ఒక నిప్పు లాంటిది. ఆ నిప్పు మీద కిరోసిన్ పోసే వాళ్ళని, పెట్రోల్ పోసే వాళ్ళని పిలిచారనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ మంది వస్తుంది. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవ వస్తే దాన్ని చినికి గాలివానగా మార్చి గోరుతో తీయాల్సిన సమస్యను గొడ్డలతో తీసేలా చేస్తారు. గోరుతో తీయొచ్చు దాన్ని, కానీ గొడ్డలతో తీసే అంతగా చేస్తారు. కనుక జాగ్రత్త పడండి, ప్రార్థించండి. ఎవరు నీళ్లు పోసేవాళ్ళు, నిప్పును ఆర్పేవాళ్ళు ఎవరు, నిప్పును పెంచేవాళ్ళు ఎవరు తెలుసుకోండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీ కుటుంబ సమస్య చెప్పకండి. మీ భార్యాభర్తల యొక్క సమస్యలు కానీ, పిల్లల్లో ఉన్న సమస్యలు కానీ తీసుకువెళ్ళి ఆ వ్యక్తులు ఎవరో తెలియకుండా వారి ముందు మీరు మాట్లాడద్దు. మాట్లాడడం వల్ల వారు దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం